అతనినే కొలిచి నేనందితిబో నిజ సుఖము. శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టి ఇంతయును హరిమూలము. అతనినే కొలిచి నేనందితిబో నిజ సుఖము. అన్నమాచార్యులు మనందరికీ రకరకాల విషయాలు చెప్పి చివరికి ఆయన ఏ రకంగా భగవంతుడిని భగవత్ సంబంధమైన బ్రహ్మానందాన్ని పొందాడో ఈ కీర్తనలో చెప్తున్నాడు ఆయన. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, నేను అతన్నే కొలిచాను, అతన్ని మాత్రమే కొలిచా. ఏ అండంలో అతన్నినే అండంలో ఒక శ్రీనివాసుడిని శ్రీ వెంకటేశ్వరుని మాత్రమే కొలిచి అందితిబో నిజ సుఖం, అసలైన సుఖం ఏదైతే ఉందో, బ్రహ్మానందం ఏదైతే ఉందో దాన్ని నేను అందుకున్నాను. ఆయన ఎవరు అంటే శ్రీతరుణీపతి మాయాధవుడు అని 2 చిరునామాలు ఇచ్చాడు ఆయనకి. ఒకటేమో లక్ష్మీదేవికి భర్త శ్రీతరుణి, మాయాధవుడు అంటే రెండోది మాయాదేవికి కూడా ఆయన భర్త. సంపదలన్నీ ఇచ్చేటువంటి లక్ష్మికి ఆయన భర్తే, ఆవిడ ఈయన అధీనంలో ఉంటుంది, మాయ కూడా ఆయన అధీనంలోనే ఉంటుంది. విష్ణుమాయ అని వాడుతుంటాం కదా మనం, కొన్ని అర్థం కాని విషయాలు చూస్తే అదంతా విష్ణుమాయ అంటే అది ఎందుకో అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇంతకీ ఇదంతా ఏమిటంటే హరి మూలము, హరే వీటన్నింటికి కూడా మూలం. అంటే మనకు 3 పేర్లు ఇందులో శ్రీహరిని గురించి చెప్తూ ఆయన ఎవరి భర్తగా ఉన్నారో, ఎవరెవరి భర్తగా ఉండి ఆ భర్తగా ఉన్నందుకు ఆ పేరు సార్థకం చేసుకోవడం కోసం ఏమేం చేయాలో కూడా అందులో చేశాడో కూడా ఇందులో మనకి చెప్పాడు. చాలా కీర్తనల్లో అన్నమాచార్యులు శ్రీహరి మూలము అనే మాట వాడతాడు. ఎందుకంటే ఆయన వైష్ణవ సంప్రదాయానికి చెందినవాడు. సమస్తానికి మూలం ఎవరు అంటే శ్రీహరే. అంచేత ఆ శ్రీహరి మూలము అనేది ఇందులో ఈ కీర్తనలో కూడా 2-3 సార్లు వస్తుంది. కోరుదు మా దుఃఖములు కోరకే తెంచుతముదామే, ఆ రీతులనే సుఖములు ఏ తెంచు నందును విచారమంతేలా. ఆరెకు దైవాధీనములివి 2 స్వయత్నములుగాదెవ్వరికి, కోరేటిదొకటే హరిశరణాగతి గోవిందుడే ఇంతకు మూలము. ఇంతకే ఆయన ఏం చెప్పాడంటే చాలా చిన్న విషయం చెప్పాడు. మనం ఎవరో మనకి దుఃఖాలు రావాలని కోరుకోం, కానీ వస్తాయి. అవి సుఖాలు రావాలని కోరుకుంటాం, కొన్ని వస్తాయి కొన్ని రావు. సుఖాలు కానీ దుఃఖాలు కానీ మనం కోరుకుంటే రావు, వాటంతటా వస్తాయి. అవి దైవాధీనములు, దేవుని యొక్క అధీనంలో ఉంటాయి. అంటే శరణాగతి గురించి ఇందులో చెప్తున్నాడు. మీరు చేయాల్సిందల్లా ఈ సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మీ అంతటి మీరు రమ్మంటే అవి రావు, వద్దంటే మానయవు. కాబట్టి హరిని శరణు వేడండి. శరణ అంతే, నీదే భారం అని ఒక మాట అన్నాడు. నీవే తప్ప ఇతఃపరం బెరుగాని గజేంద్రుడు చివరికి చేతులెత్తేసి ఆయన శరణ అన్నట్టుగా. మంటి మా ప్రపంచము కలిగి స్వభావమందుకది, ఇమ్ముల మోక్షము ఈ రీతులని ఈశ్వరుడిచ్చిన ఇది గలుగు. మీ అంతర్యామి కల్పితంబులివి కాదననౌననరాదెవ్వరికి, సమ్మతించి ఆశపడి ఎడిదొకటే సర్వలోకపతి నిజ దాస్యము. కమ్మంటి మా ప్రపంచము కలిగి స్వభావం, నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా ఉండు అని మనం ఏం చెప్పలేదు. కమ్ము అంటే అగు అని అర్థం. ఈ విధంగా అగుము అనేది కమ్ము అవుతుంది. అంటే మనం ఏం చెప్పలేదు, మనం చెప్తే అవుతుందా? అవదు కూడా. ఇమ్ముల మోక్షము ఈ రీతులనే ఈశ్వరుడు ఇచ్చిన, అందుకని మనం చెప్పినవేవే అవో కనుక ఎప్పుడైనా ఈశ్వరుడు ఇవ్వదలుచుకుంటే మోక్షం ఇచ్చేస్తాడు మనకి. ఇవన్నీ అంతర్యామి కల్పితములు. మనకు కనపడ్డేం దేవుడు అంటే ఆయన అందరి అంతర్యామిల్లోనూ ఉన్నాడు, అందరి మనస్సులోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి ఆయన కల్పిస్తూ ఉంటాడు, మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. కాదు అవును అనరాదు ఎవ్వరికి, ఇలా అవ్వడానికి వీల్లేదని కానీ ఇలా అవ్వాలి అని కానీ ఈ 2 కూడా మనం అనలేం మానవులు. సమ్మతించి ఆశపడేదొకటే సర్వలోకపతి నిజ దాస్యం. కాబట్టి మనం ఏం కోరుకోవాలి, దేనికి ఒప్పుకోవాలి, మన మనసు దేనికి ఒడబడాలి అంటే భగవంతుడికి దాస్యం చేయడానికి ఒడబడాలి. నీ సేవ చేస్తాను, నీ దాసుడిని. దాసత్వం అనేది వైష్ణవ సంప్రదాయంలో నీ దాసుడిని అనడం చాలా విశేషమైన విషయం. సరి నెరగుదుమా పోయిన జన్మము సారెకునేమేమి చేసితిమో, ఇరవు కనట్ల మీదటి జన్మము ఎరుకలు మరపులు ఇక నేలా. నిరతమే శ్రీ వెంకటేశుడు తన ఇచ్చ నిర్మించినది ఈ దేహము, కరిమలాతని కైకర్యమే పో కలకాలము మాకు కాణాచి. సరి నెరుగుదుమా పోయి జన్మము సారెకు ఏమేమి చేసేది. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, మన సంగతి మనకి ఏం తెలుసు, ఈ జన్మలో ఏం చేస్తామో మనకి తెలియదు, వచ్చే జన్మలో ఏం చేస్తామో తెలియదు, పూర్వజన్మలో ఏం చేస్తామో అంతకంటే జ్ఞాపకం లేదు, అది మర్చిపోయాం, దీని గురించి తెలియదు. అది ఎంత అందంగా అన్నాడు చూడండి. ఎరుకలు మరుపులు,
కాబట్టి ఆ ఎరుకలు మరపులు ఇక నేల ఎందుకు వాటి గురించి మాట్లాడడం. నిరతమై శ్రీ వెంకటేశుడు తన ఇచ్చ నిర్మించినది ఈ దేహము. మనకి ఈ దేహం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, మానవ జన్మ ఇచ్చాడు. కాబట్టి ఈ బుద్ధితోటి మానవ జన్మతోటి భగవంతుడు మనకి ఆయన ఇష్టపడిచ్చినది ఇది. వీడిని ఇలా తయారు చేద్దాం అని మనకి తయారు చేసి మనని పంపించాడు. కాబట్టి ఆయన తయారు చేసినటువంటి దేహం కాబట్టి గరిమెల అతని కైంకర్యమే పో కలకాలము మాకు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకి కైంకర్యం చేయాలి. కైంకర్యము అంటే సేవకుడు చేసేటువంటి భావం. కిం కరోతి, ఏం చేయమంటారు? ఓ పంటేసి వచ్చి చేతులు కట్టుకుని మళ్ళీ ఏం చేయమంటారండి, కిం కరోతి అని అడుగుతూ ఉంటాడు. కాబట్టి వాడిని కింకరుడు అన్నాడు. కింకరుడు చేసే పని కాబట్టి అది కైంకర్యము అయింది. అయితే భగవంతుని యొక్క సేవలో సర్వసన్నద్ధమై నిరంతరం ఉండడమే మనం చేయాల్సిన పని. కాబట్టి నేను ఆయన్నే కొలిచి నేను పొందాల్సినటువంటివన్నీ పొందాను, కాబట్టి మీరు కూడా చేయండి అని చాలా చక్కగా. ఇవేవి మీ అధీనంలో లేవు, ఏవి మీరు రమ్మంటే రావు, పొమ్మంటే పోవు, మనకి ఏమీ లేదు. కాబట్టి ఆయన్ని శరణండం, ఆయన దాస్యం చేయడం, ఆయనకి సేవ చేయడం, ఆయనకి సేవకుడిగా బతకడం మనం చేసినట్లయితే మన జీవితం చాలా చక్కగా ఉంటుంది అని ఇందులో తన అనుభవాన్ని మేళవించి అన్నమాచార్యులు మనకు అందించారు. అతనినే కొలిచి నేనందితిబో నిజ సుఖము శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టింతయును హరిమూలము. అతనినే కొలిచి నేనందితిబో నిజ సుఖము. అతనినే కొలిచి నేనందితిబో నిజ సుఖము శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టింతయును హరిమూలము. అతనినే కొలిచి నేనందితిబో నిజ సుఖము శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టింతయును హరిమూలము. అతనినే కొలిచి నేనందితిబో నిజ సుఖము. దుఃఖములు కోరకే తెంచుతముదామే ఆ రీతులనే సుఖములు ఏ తెంచునందును విచారమంతేలా. కోరుదు మా దుఃఖములు కోరకే తెంచుతముదామే ఆ రీతులనే సుఖములు ఏ తెంచునందును విచారమంతేలా. సారెకు దైవాధీనములివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి. సారెకు దైవాధీనములివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి. కోరేటిదొకటే హరిశరణాగతి గోవిందుడే ఇంతకు మూలము. అతనినే కొలిచి నేనందితిబో నిజ సుఖము శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టింతయును హరిమూలము. అతనినే కొలిచి నేనందితిబో నిజ సుఖము. కమ్మంటి మా ప్రపంచము కలిగి స్వభావమందుకది ఇమ్ముల మోక్షము ఈ రీతులనే ఈశ్వరుడిచ్చిన ఇది కలుగు. కమ్మంటి మా ప్రపంచము కలిగి స్వభావమందుకది ఇమ్ముల మోక్షము ఈ రీతులనే ఈశ్వరుడిచ్చిన ఇది గలుగు. కమ్మి అంతర్యామి కల్పితంబులివి కాదననౌననరాదెవ్వరికి. కమ్మి అంతర్యామి కల్పితంబులివి కాదననౌననరాదెవ్వరికి. సమ్మతించి ఆశపడి ఎడిదొకటే సర్వలోకపతి నిజ దాస్యము. అతనినే కొలిచి నేనందితిబో నిజ సుఖము శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టింతయును హరిమూలము.
సరినెరగుదుమా పోయిన జన్మము సారెకునేమేమి చేసితిమో ఇరవుగనట్లా మీదటి జన్మము ఎరుకలు మరపులు ఇకనేలా సరినెరగుదుమా పోయిన జన్మము సారెకునేమేమి చేసితిమో ఇరవుగనట్లా మీదటి జన్మము ఎరుకలు మరపులు ఇక నేలా నిరతమై శ్రీ వెంకటేశుడు తన ఇచ్చ నిర్మించినది ఈ దేహము నిరతమై శ్రీ వెంకటేశుడు తన ఇచ్చ నిర్మించినది ఈ దేహము కరిమల అతని కైకర్యమే పో కలకాలము మాకు కాణాచి అతనినే కొలిచి నేనందితి బో నిజ సుఖము శ్రీతరుణీపతి మాయాధవుడు సృష్టి అంతయును హరిమూలము అతనినే కొలిచి నేనందితి బో నిజ సుఖము నిజ సుఖము నిజ సుఖము నిజ సుఖము నిజ సుఖము